Hello everyone, so this is Shankar sir. Welcome to my channel Natural Biology. In my previous class, I have explained you about the evolution in transport system. Okay, once you watch that video, and now I am going to explain about the blood pressure. So what is mean by blood pressure? So this is the continuation class of the lesson 3, 10th class biology, transportation. Okay, and this is the class up to the level of 10th class only. Okay, blood pressure గురించి చాలా ఉంటుంది బికాస్ హయ్యర్ క్లాసెస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద 10th క్లాస్ లెవెల్. ఓకే, రైట్. సో వాట్ ఈస్ మీన్ బై బ్లడ్ ప్రెషర్? ఓకే, సో జనరల్లీ ద బ్లడ్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ యాజ్ బీపీ. ఏమంటారు దీన్ని? సింపుల్ గా అయితే బీపీ అంటారు. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై బీపీ? యాజ్ వి నో దట్ దిస్ ఇస్ ద బ్లడ్ వెజిల్. ఇది ఒక రక్తనాళం, బ్లడ్ వెజిల్. So in this blood vessel, so blood is flowing. Okay, this blood contain RBC and WBC, platelets, all the blood cells. So at what pressure? ఏ ప్రెషర్ తో బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ లో ప్రవహిస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద ప్రెషర్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్? ఓకే, ఆన్ ద వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్, ఈ వాల్స్ పైన, ఈ బ్లడ్ వెజిల్స్ యొక్క వాల్ పైన బ్లడ్ చూపించే ప్రెషర్ ని బ్లడ్ ప్రెషర్ అంటారు. ఓకే, ఐ విల్ డిఫైన్ ఇట్ హియర్. ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద బ్లడ్. ఇక్కడ ప్రెషర్ ఎవరు కలిగిస్తున్నారు? బ్లడ్ కలిగిస్తుంది. ఓకే, ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ ద బ్లడ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్. ఓకే, ఆన్ ద వాల్స్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ బ్లడ్ ప్రెషర్. Okay, hope you understand. The pressure exerted on the walls of the blood vessels by the blood is known as blood pressure. So commonly called as BP. Okay, right. ఈ ఆర్టరీ యొక్క గోడల పైన బ్లడ్ చూయించే ప్రెషర్ నే బ్లడ్ ప్రెషర్ అంటారు. ఓకే, రైట్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ మరి ఈ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఈ ప్రెషర్ ని కలిగిస్తారు అంటే హార్ట్. యాజ్ వి నో దట్ హార్ట్ పంప్ ద బ్లడ్. ఓకే, ఎప్పుడైతే హార్ట్ అనేది పంప్ చేస్తుందో ద ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వెన్ ద హార్ట్ ఈస్ కాంట్రాక్టెడ్ ద ప్రెషర్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద ఆర్టరీస్ విల్ బి మోర్. ఓకే, సో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అండ్ వెన్ ద హార్ట్ ఈస్ గోయింగ్ టు రిలాక్స్, ఓకే, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద బ్లడ్. సో ఎట్ దట్ టైమ్ ద ప్రెషర్ విల్ బి లెస్. అర్థమైందా? ఎప్పుడైతే హార్ట్ కాంట్రాక్ట్ అవుతుందో, కొట్టుకుంటుందో, వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతాయో అప్పుడు ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ కాంట్రాక్టింగ్, పుషింగ్ ద బ్లడ్ విత్ మోర్ ప్రెషర్. అటువంటి ప్రెషర్ ని సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఏం ప్రెషర్ అంటారు? సిస్టోలిక్ ప్రెషర్. సో ఈ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ హై. అండ్ వెన్ ద బ్లడ్ హార్ట్ ఈస్ గోయింగ్ టు రిలాక్స్, ఎప్పుడైతే హార్ట్ రిలాక్స్ లో ఉంటుందో ఇట్ ఈస్ నాట్ బీటింగ్. So you know that there is a gap at joint diastole. At joint diastole there is a gap of the heart. Okay, next cardiac cycle start అవ్వడానికి ముందు all the chambers are relaxed in condition. Okay, once you watch the cardiac cycle video, okay, then you can understand. When all the chambers are relaxed condition, ఏమవుతుంది? ప్రెషర్ అనేది బ్లడ్ వెజిల్స్ లో తక్కువ ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ కాంట్రాక్టింగ్, ఇట్ ఈస్ ఇన్ రిలాక్స్డ్ కండిషన్. అటువంటి ప్రెషర్ నే diastolic pressure అంటారు. Which pressure? It is called diastolic pressure and it is low. Okay, and this blood pressure is measured by a device, a medical device. So that is called sphygmomanometer. Sphygmomanometer కాదు. Okay, so you can remember sphygmomanometer. So sphygmomanometer. So the medical device is called sphygmomanometer. You can see the picture of the sphygmomanometer. Okay, that is the image of the sphygmomanometer. And also there are recent, okay, electrical devices also available. So this one is the electrical device which measure the blood pressure. Okay, so that is also called sphygmomanometer. So how it is measured? Sir, BP ni ela measure chestaro anedi chepdamu. Okay na? Right. And also generally this BP ఎక్కడ కొలుస్తారు? అప్పర్ ఆర్మ్ ఆర్టరీ. Where it is measured? Generally BP is measured at upper arm artery. Okay,
సో దిస్ వన్ హియర్, దిస్ ఇస్ ద రీజియన్. సార్ ఇక్కడే ఎందుకు కొలుస్తారు? ఓకే, మోస్ట్లీ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్. అవునా, డాక్టర్ ఇక్కడైతే చాలా తక్కువ కొలుస్తాడు. మోస్ట్లీ ఇక్కడ ఈ హ్యాండ్ లో, లెఫ్ట్ హ్యాండ్ యొక్క అప్పర్ ఆర్మ్ లో కొలుస్తాడు. ఎందుకు? వై, వాట్ ఈస్ ద రీజన్ అంటే ద ఏరియా వెరీ నియర్ టు ద ఓకే, ఈ ఆర్మ్ కి వచ్చే బ్రాంకియల్ ఆర్టరీ, ఈ బ్రాంకియల్ ఆర్టరీ ఏదైతే ఉంటుందో అది చాలా దగ్గరగా ఉంటుంది హార్ట్ కి. ఓకే, సో దట్ ఈస్ వై వి గెట్ ద అక్యురేట్ వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్. ఓకే, సో బ్లడ్ ప్రెషర్ ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా చెక్ చేయొచ్చు, కాళ్ళు కూడా చెక్ చేయొచ్చు. బట్ వెన్ ద బ్లడ్ ఈస్ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ డిస్టెన్స్, ఎక్కువ దూరం ప్రయాణించే కొద్దీ దాని ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ మెజర్డ్ వెరీ నియర్ టు ద హార్ట్. ఓకే, సో వెరీ క్లియర్ దట్. సో బ్లడ్ ప్రెషర్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ ఇన్ ద అప్పర్ ఆర్మ్ ఆర్టరీ. ఓకే, అండ్ ఎప్పుడైతే మనం రెస్ట్ లో ఉంటామో, నార్మల్ రెస్టింగ్ కండిషన్, సాధారణ కండిషన్ లో బీపీ ఎంత ఉంటుంది మెజర్ చేస్తే అంటే ఇట్ ఈస్ నియర్లీ 120/80 mm of Hg. 120/80 mm of Hg, millimeters of mercury. ఈ 120/80 లో 120 is called systolic pressure and 80 is called diastolic pressure. Okay, when the heart is contract, pressure will be more, that is called systolic pressure. 120 mm of Hg. When the heart is relaxed, ventricles are relaxed, pressure in the blood vessel is low, that is called a diastolic pressure. It is about 80 mm of Hg and it is low. Okay, right. It is normal condition. Okay, అందరిలో కాదు, normal people at rest. But when we are doing a little exercise, okay, like walking, jogging, running, so blood pressure అనేది పెరుగుతుంది. Okay, it will increases. పెరుగుతుంది, again it will come to normal condition after some time. Okay, BP is rises to supply more amount of oxygen, more glucose to the all the body parts, it will increases. ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఆక్సిజన్ కన్జంప్షన్, గ్లూకోజ్ కన్జంప్షన్ పెరుగుతుంది. సో దట్ ఈస్ వై హార్ట్ సప్లై దిస్ at very faster rate to all the body parts. When we are slowly decreasing that activity, చెయ్యట్లేదు ఆపేసామనుకుంటే slowly it will get down. Okay, that is. But ఇంకా ఫేమస్ గా చెప్పాలంటే స్పెషల్లీ బాలకృష్ణ గురించి చెప్పాలా. ఈ బీపీ వస్తే నాకు ఆయన్ని గుర్తొస్తాడు. ఓకే, లెజెండ్ మూవీలో ఒక డైలాగ్ వస్తుంది, రేయ్ నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ అనుకుద్ది అంటాడు. ఏడ ఏపీ అనుకుద్ది బాలకృష్ణ గారు? అవునా, బీపీ వస్తే అందరు వనకాల్సిందే. అవునా, రైట్. నార్మల్ బీపీ అయితే ఇది. ఓకే, సో మళ్ళా ఒక అర్థమైంది అనుకుంటాను సీను. బీపీ వస్తే అందరు వనకాల్సింది, బీపీ అనేది మంచిది కాదు. ఓకే, బీపీలో కూడా 2 రకాలు ఉంటాయి మళ్ళీ. ఓకే, రైట్. హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, ఏమంటారు దాన్ని? హైపర్ టెన్షన్. బాలకృష్ణ గారికి ఉన్నట్టు అది. ఓకే, ఓకే, సో రైట్. సో బీపీ అనేది 2 రకాలుగా ఉంటుంది, హై బ్లడ్ ప్రెషర్ అండ్ లో బ్లడ్ ప్రెషర్. ఓకే, హై బ్లడ్ ప్రెషర్ కి ఇంకో నేమ్ ఏంటి అంటే హైపర్ టెన్షన్. అదే విధంగా లో బ్లడ్ ప్రెషర్ కి హైపోటెన్షన్. హైపర్ హైపర్ అవునా, హైపర్ మూవీ అంటే ఎక్కువగా ఉండడం, హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్. సార్ ఎక్కువ అంటే ఎంత ఎక్కువ? హౌ మచ్ ఇట్ ఈస్? ఓకే, ద పీపుల్ హూ హ్యావ్ హై బీపీ ఎట్ రెస్ట్ నియర్లీ అబౌట్ మోర్ దెన్ 140/90, అంటే నార్మల్ గా 120/80 కంటే ఎక్కువగా ఉంటే హై బీపీ అయితే అంటారు. ఓకే, సో నియర్లీ 140/90 ఉంటే ఇట్ ఈస్ హై. ఓకే, ఎలివేటెడ్ బీపీ అంటారు. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ ఇట్ మే ఎలివేటెడ్, ఇంకా కావాల్సిన దానికంటే ఎక్కువ కూడా వెళ్తుంది, 180/120 mm of Hg కూడా వెళ్తుంది. అవునా, దాన్ని దట్ ఈస్ అ సివియర్ కండిషన్. ఓకే, ఎక్కువ ఆ కండిషన్ లో చాలా ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఓకే, రైట్. సరే, ఈ బీపీ ఎందుకు వస్తుంది? బాలకృష్ణకైతే జగపతి బాబు వీళ్ళని ఎవరైతే ఉంటారో కొంచెం రెచ్చగొడతారు కాబట్టి బీపీ వస్తుంది. మరి మనలో ఎందుకు వస్తుంది బీపీ అంటే, సో దేర్ ఆర్ మెనీ రీజన్స్ టు గెట్ ద బీపీ. అవునా, సో లైక్ మెయిన్ రీజన్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్. అవునా, మనలో మన ఫాదర్ లో గానీ గ్రాండ్ ఫాదర్ లో గానీ ఎవరికైనా ఉంటే మనకు కూడా అది ఇన్హెరిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మేబీ జెనెటికల్ రీజన్స్. అవునా,
జెనెటికల్ రీజన్స్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. హెల్త్ ఇష్యూస్, మనకి ఏమైనా ఫీవర్ వచ్చినా లేదా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ హెల్త్ ఇష్యూస్ ఎటువంటివి ఉన్నా కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఓకే, మన యొక్క జీవన విధానం, తినే ఫుడ్ చేంజ్ అవ్వడం, ఓకే, స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, అవునా, ఇంకా ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, ఒబేసిటీ ఉండడం వల్ల బీపీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకో రీజన్ కూడా సాల్ట్ ఇంటేక్. ఇది ఖచ్చితంగా చెప్తాను సార్, సాల్ట్ తింటే బీపీ ఎందుకు పెరుగుతుంది అనేది కూడా ఒక రీజన్. దట్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, రైట్. దీస్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ ద హై బీపీ. సార్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద హై బీపీ? హై బీపీ వస్తే ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ నార్మల్ గా, అంటే హై బీపీలో కూడా తక్కువ ఎక్కువ ఉంటుంది. 140/90 అంటే కొంచెం కంట్రోల్లోనే ఉంటుంది. లైక్ వి ఫీల్ హెడేక్, డిజీనెస్, నాసియా, వామిటింగ్ లైక్ ఫీలింగ్స్ రావడం, లేదా చెస్ట్ లో పెయిన్ రావడం అని ఇంతవరకే వస్తాయి సిమ్టమ్స్. జనరల్ కి సిమ్టమ్స్ అయితే ఎటువంటివి కనిపించవు, ఒకవేళ వస్తే ఇలాంటివి ఉంటాయి. బట్ వెన్ ఇట్ ఈస్ ఎక్సీడ్స్ మోర్ దెన్ దిస్ 180-120కి వెళ్తే మాత్రం, సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇట్ మే కాజ్ డ్యామేజ్ ఆఫ్ ద బ్రెయిన్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ పైన ప్రభావం చూపిస్తుంది, పూర్ ఐ విజన్. సో దట్ ఈస్ వై ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఏ వెల్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద హై బీపీ. రైట్. కమ్ టు లో బీపీ. బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోవడం. కొన్నిసార్లు బీపీ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది సార్ అంటే, దేర్ ఆర్ మెనీ రీజన్స్. ఓకే, సో పీపుల్ హూ హ్యావ్ లో బీపీ ఎట్ రెస్ట్, అవునా, నార్మల్ రెస్ట్ కండిషన్ లో ఉన్న 120/80 కంటే తక్కువగా ఉంటే, లైక్ 110/70, 100/70 ఇలా ఉంటే దాన్ని లో బీపీ అంటారు, అవునా. సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ లో బీపీ ఈజ్ డిహైడ్రేషన్. బ్లడ్ లో మన బాడీలో వాటర్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం అనేది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద లో బీపీ. సరైన న్యూట్రియంట్స్ తీసుకోకపోవడం, ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఓకే, సో వన్ రీజన్ ఈస్ వాట్ నానా? ఓకే, dehydration in the body and what nutrients, lack of nutrients తగ్గిపోవడం. అండ్ ఆల్సో there are many reasons, అవునా, బ్లడ్ లాస్ అనేది కావడం డ్యూరింగ్ యాక్సిడెంట్ జరగడం వల్ల, ఎక్కువ బ్లడ్ కోల్పోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అనేది డౌన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ రీజన్స్ టు గెట్ ద లో బీపీ. ఓకే, అండ్ సిమ్టమ్స్ ఆల్సో లైక్ నాసియా, డిజీనెస్, ఫ్యాటింగ్, తొందరగా అలసిపోవడం, అవునా, వామిటింగ్స్ లాంటి ఫీలింగ్స్ రావడం, హెడేక్, అవునా. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్, సిమ్టమ్స్. దీస్ ఆల్సో ఇంపార్టెంట్, అవునా. ఎటువంటి బీపీ, మనకు వచ్చిన బీపీ లో బీపీయా హై బీపీయా అని తెలుసుకోవడం ఎలా, అండ్ హౌ ఇట్ ఈస్ మెజర్డ్. తెలుసుకోవడం ఎలా అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలా, అవునా. డాక్టర్ ఏదో పెడతాడు, కఫ్ అంటారు దాన్ని, CUFF కఫ్. ఇక్కడ ఒక పై థ్రెడ్ లాంటిది పెడతాడు కదా, దాన్ని కఫ్ అంటారు. ఇక గాలి కొడుతూనే ఉంటాడు, పుస్ పుస్ పుస్. ఓకే, ఎట్ ద అప్పర్ ఆర్మ్ ఆర్టరీ. చూద్దాం ఇక్కడ అతను గాలి ఎందుకు కొడతాడు, కొడితే ఏం జరుగుతుంది, ఎలా మెజర్ చేస్తాడో చూద్దాం. ఓకే, వి కెన్ సీ ద బ్యూటిఫుల్ డయాగ్రామ్. ఒకసారి ఈ డయాగ్రామ్ ని చూడండి. ఓకే, సో ద ఫస్ట్ కండిషన్ నార్మల్, అండ్ ఇన్ ద సెకండ్ కండిషన్ పంప్ అనేది కొట్టడం జరిగింది సెకండ్ డయాగ్రామ్ లో. ఓకే, ద కఫ్ అనేది ఈ మొత్తం ఆర్టరీని బ్లాక్ చేసేస్తుంది. రైట్. ఇన్ ద థర్డ్ డయాగ్రామ్ అనేది మెల్లమెల్లగా రిలీజ్ అవుతుంది. ఓకే, ద కఫ్ ఈజ్ గోయింగ్ టు రిలీజ్, అంటే ఆ ఆర్టరీ అనేది బ్లాక్ అయింది. ఇన్ ద థర్డ్ డయాగ్రామ్ లో ఆర్టరీ అనేది మెల్లమెల్లగా రిలీజ్ అవుతుంది, అవునా. యాజ్ ఇట్ యాజ్ రీడింగ్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్లీ ఇట్ అగైన్ బికమ్ నార్మల్, అవునా. ఈ కండిషన్ లో ఏం జరుగుతుంది, బీపీ అనేది ఏ విధంగా మెజర్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఇది అప్పర్ ఆర్మ్ అనుకుందాం, చేతిలా ఉందా. రైట్. సో ఇట్ ఈస్ ద ఆర్టరీ అనుకుందాం. ఇది ఒక ఆర్టరీ విచ్ ఈస్ గోయింగ్ టు ద అప్పర్ ఆర్మ్ బాడీ పార్ట్స్. అండ్ ఇక్కడ డాక్టర్ ఏదో పెడతాడు కదా, సో ఇది మెడికల్ డివైస్ ఏదో అనుకుందాం. ఏంది ఇదంతా, దిస్ ఇస్ ద కఫ్, అవునా. ఆయన పెట్టే క్లాత్ లాంటిది కఫ్. దీన్ని ఏమంటారు అంటే కఫ్ అంటారు. ఓకే, సో దిస్ కఫ్ ఈస్ క్రియేటింగ్ ఏ ప్రెజర్, అవునా. ఇది చాలా ప్రెజర్ తో ఈ ఆర్టరీని క్లోజ్ చేసేస్తుంది, అవునా. డాక్టర్ ఎప్పుడైతే గాలి కొడతాడో పంపు ద్వారా, పుస్ పుస్ అని కొడతాడో, ఏం చేస్తుంది అంటే అక్కడ, అవునా, ఈ ఆర్టరీ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ప్రెజర్, ఎయిర్ ప్రెజర్ కంప్లీటింగ్, అవునా, క్లోజింగ్ దిస్ ఆర్టరీ, దీని మొత్తాన్ని క్లోజ్ చేసేస్తుంది అనమాట, దగ్గరకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఇట్ ఈస్ గోయింగ్ టు డిక్రీజ్. కంప్లీట్లీ బ్లడ్ అనేది ఆగిపోతుంది. ఓకే, ఫర్ ఫ్యూ సెకండ్స్. రైట్.
ఇక్కడ బ్లడ్ అనేది ఆగిపోయింది కదా. నెక్స్ట్ దీనికి ఈవెన్ స్టెథోస్కోప్ ద్వారా కూడా మెజర్ చేస్తాడు. అవునా, స్టెథోస్కోప్ దగ్గర పెట్టుకొని అందులో ఒక రీడర్ కూడా ఉంటుంది. ఓకే, ఆ ప్రెజర్ ని, ఎయిర్ ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేసే ఒక రీడర్ కూడా ఉంటుంది. రైట్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాడు అంటే గాలి కొడుతుండు, ప్రెజర్ అనేది బ్లడ్ ని ఆపేస్తుంది. రైట్. ఆపేసిన తర్వాత వెన్ ద ప్రెజర్, ఈ ప్రెజర్ అనేది, ఈ బ్లడ్ యొక్క ప్రెజర్ ఎంత ఉంది, వచ్చే బ్లడ్ 120/80 mm ఆఫ్ Hg ఉందనుకుందాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ ప్రెజర్ హైగా ఉంటుంది, ద కఫ్ ప్రెజర్ ఈస్ హై, ఈ కఫ్ యొక్క ప్రెజర్ అనేది హై ఉంటుంది దేనికంటే, వచ్చే బ్లడ్ ప్రెజర్ కంటే. ఓకే, రైట్. సో జనరల్లీ బిట్వీన్ ది 120 అండ్ 70, ఈ 120కి 70కి మధ్యలో స్టెథోస్కోప్ లో ఒక సౌండ్ వినిపిస్తుంది. డాక్టర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు ఏ విధంగా సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని. రైట్. ఇప్పుడు కంప్లీట్ గా క్లోజ్ చేసి నా దాని యొక్క వ్యాల్ ని మెల్లమెల్లగా తిప్పుతూ ఉంటాడు. ఓకే, ఆ బెలూన్ లాంటిది ఉంటుందా, దాని దగ్గర ఒక వ్యాల్ ఉంటుంది. దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ తిప్పేటప్పుడు, ఇప్పుడు క్లోజ్ అయింది కదా, కంప్లీట్లీ బ్లడ్ ఫ్లో అనేది క్లోజ్ అయింది. ఇక్కడ ఎటువంటి ప్రెజర్ లేదు. బట్ ఎప్పుడైతే ఆయన స్లోగా తిప్పుతాడో ఈ బ్లడ్ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అవునా, ఆ పాయింట్ ఎక్కడ సౌండ్ వస్తుంది అనేది చెక్ చేసుకుంటాడు. అది 120 దగ్గర వస్తుంది. ఓకే, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ సిస్టోలిక్ ప్రెషర్. దాన్ని ఏమంటారు, సిస్టోలిక్ ప్రెషర్. ఈ సౌండ్ అనేది ఫ్రమ్ 120 to 70 వరకు వస్తుంది. అవునా, 120 నుంచి 70 వరకు వస్తూనే ఉంటుంది. ఇలా మెల్లమెల్లగా దాన్ని క్లోజ్ చేస్తూ ఉంటాడు. ఒకటేసారికి ఆ 120 అంటే హై ప్రెషర్ నుంచి సడన్ గా అది నార్మల్ కి వచ్చేస్తుంది. అంటే ఏ పాయింట్ దగ్గర నార్మల్ గా వెళ్తుంది అంటే మిగతా ఆర్టరీలో ఉన్నంత ప్రెషర్. ఓకే, సో స్టార్టింగ్ లో ఎక్కువ ప్రెషర్ తో బ్లడ్ స్టార్ట్ అవుతుంది. అప్ టు ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ నార్మల్ అయిపోతుంది. ఓకే, సో ఆ నార్మల్ గా ఏ పాయింట్ దగ్గర నార్మల్ అవుతుంది, ఐదర్ 70, 80, 90 అనేది మెజర్ చేస్తాడు. సో ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, అర్థమైందని అనుకుంటాను. మళ్ళీ బాలకృష్ణ లాగా రే నాకు తిక్క లేపొద్దు అంటాడు వీడు, జగబుద్ధ జిత్తు ఏమంటాడు, నాకు తిక్క రేగితే రే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లోనే ఉంటుందట. ఏడుంటుంది రాబాయ్, 24 hours ఆన్ లోనే తిక్క ఉంటే, అదే బీపీ ఉంటే అన్ని హార్ట్, బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయి కొలాప్స్ అయిపోయి కింద పడిపోతావు. అవునా కాదా? రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు 24 hours దాన్ని ఆన్ లో పెట్టుకోవద్దు. ఓకే, సో రైట్. అదర్వైజ్ ఇగో ఇవి మీ బీపీ మిషన్లని పలిగిపోతాయి బాలకృష్ణ పవర్ కి. ఓకే, రైట్. సో హోప్ యూ అండర్స్టాండ్. అవునా, ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర ఒక సౌండ్ వస్తుంది, అంటే బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సిస్టోలిక్ ప్రెషర్. ఆ సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఆ హై ప్రెషర్ అనేది ఒకానొక పాయింట్ దగ్గర నార్మల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డయాస్టోలిక్ ప్రెషర్. ఓకే, రైట్. ఇప్పుడు లాస్ట్ పాయింట్, సార్ సాల్ట్ కి బీపీకి సంబంధం ఏమిటి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ది సాల్ట్ అండ్ బీపీ? ఓకే, సో జనరల్లీ వెన్ వి టేక్ ద సాల్ట్, ఇది బ్లడ్ వెజిల్ అనుకుందాం. ఇది బ్లడ్ వెజిల్, నార్మల్ ఫ్లో తో బ్లడ్ ఫ్లో అవుతుంది. సో వెన్ వి టేక్ ఎక్సెస్ సాల్ట్ ఏమవుతుంది, ఇక్కడ సోడియం క్లోరైడ్, సోడియం అంటే క్లోరైడ్, ఈ సాల్ట్ కదా NaCl, సోడియం క్లోరైడ్. ఏమవుతుంది, సాల్ట్ యొక్క కంటెంట్ అనేది బ్లడ్ లో పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ బ్లడ్ విల్ బి ఇంక్రీజెస్. అవునా, బట్ అలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఈ అడ్జసెంట్ వాల్స్ నుంచి వాటర్ అనేది దీంట్లో ఎంట్రీ అవుతుంది. బికాస్ ఆఫ్ ఆస్మోసిస్ ఏం జరుగుతుంది, ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా టు న్యూట్రలైజ్ ఇట్. అవునా, దాని యొక్క వి నో దట్ ఆస్మోసిస్ ఆల్వేస్ వాటర్ మూవ్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. సో ఇప్పుడు సాల్ట్ అనేది ఎక్కువ అవడం వల్ల ఎనీ సాల్ట్, ఈ సోడియం ఉప్పు అని కాదు, ఎనీ సాల్ట్ ఇంక్రీజెస్ టు బ్యాలెన్స్ దట్, టు రెగ్యులేట్ దట్ వాటర్ గెట్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్. సో బ్లడ్ లో వాటర్ యొక్క వాల్యూమ్ పెరిగిపోతుంది. ఈ పెరిగిన వాటర్ అనేది హార్ట్ పైన, బ్లడ్ వెజల్స్ పైన ప్రభావం చూపిస్తుంది అండ్ దాని యొక్క ప్రెజర్ ని పెంచుతుంది. సో దట్ ఈస్ వై బీపీ అనేది పెరుగుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. అవునా, సాల్ట్ తింటే అయానిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి బాడీ యొక్క టిష్యూస్ లో ఉన్న వాటర్ బ్లడ్ లో వస్తుంది. బ్లడ్ లో
వాటర్ యొక్క వాల్యూమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ప్రెజర్ దాన్ని హార్ట్ పైన చూపిస్తుంది కాబట్టి ప్రెజర్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. హోప్ యూ క్లియర్ ఎవ్రీథింగ్ అబౌట్ వాట్ ఈస్ బీపీ. సార్ వాట్ ఈస్ బీపీ, హౌ ఇట్ ఈస్ మెజర్డ్, వాట్ ఈస్ ద నార్మల్ బీపీ అండ్ వాట్ ఈస్ హై బీపీ, లో బీపీ, ఎలాగైనా రావచ్చు క్వశ్చన్. ఒకవేళ 4 మార్క్స్ లో వస్తే మీరు ఈజీగా వాట్ ఈస్ బీపీ, ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద ఆర్టరీ ఓకే బై బ్లడ్ ఈజ్ నోన్ as బ్లడ్ ప్రెషర్. ఓకే, వాట్ ఈస్ ద నార్మల్ బీపీ ఆఫ్ పర్సన్ 120/80 mm ఆఫ్ Hg. ఇందులో 120 ఏంది, సిస్టోలిక్ ప్రెజర్. సిస్టోలిక్ ప్రెజర్ అంటే ఏందో రాయాలి. నెక్స్ట్ పాయింట్ అబౌట్ diastolic pressure 80 mm of Hg. Okay, it is measured by sphygmomanometer. Okay, generally in the upper arm artery it is measured. Okay, and what is mean by high BP? So people who have more than the 120/80 mm of Hg. అవునా, లో బీపీ అంటే ఈ 120/80 mm కంటే తక్కువ ఉంటే లో బీపీ అంటారు. అవునా సార్, ఇంకొక పాయింట్ ఇంత అయితే రాస్తే సరిపోతుంది ఆన్సర్ లో. ఓకే, నీట్ గా 8 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. రైట్, ఇంకోటి ఈ ఎంఎం ఆఫ్ హెచ్జి అంటే ఏంది సార్? వై ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ ద ఎంఎం ఆఫ్ హెచ్జి? ఈ స్ఫిగ్మోమానోమీటర్ లో, ఇది స్ఫిగ్మోమానోమీటర్ లో అవునా, ఇక్కడ ఎయిర్ ఉంటుంది, అవునా, గాలి కొట్టే ట్యూబ్ ఉంటుంది, అంతా పుస్ కొడితే ఈ మానోమీటర్ లో మెర్క్యూరీ అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో మెర్క్యూరీ ఎంతవరకు పెరుగుతుంది? ఇందులో మెర్క్యూరీ ఉంటుంది, మెర్క్యూరీ. ఓకే, దీన్ని హెచ్జి అంటారు. ఓకే, హెచ్జి. సో ఈ ప్రెజర్, ఎయిర్ ప్రెజర్ అనేది మెర్క్యూరీతో మెజర్ చేస్తారు కాబట్టి దాన్ని మిల్లీమీటర్స్ అంటే ఎన్ని మిల్లీమీటర్లు పెరుగుతుంది మెర్క్యూరీ లెవెల్. సో దీస్ ఆర్ ద రీడింగ్స్ ఆఫ్ మిల్లీమీటర్స్ లో ఉంటాయి. 1 2 3 4 10 ఈ విధంగా 1 2 3 4 10 20. సో ఈ విధంగా ఎంత మిల్లీమీటర్ అనేది మెర్క్యూరీ లెవెల్ పెరుగుతుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ. అవునా, మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 120 millimeters of mercury by 80 millimeters of mercury is the normal BP. ఓకే, సో ఈ బీపీ అనే టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీ బీపీ నేను పెంచదలుచుకోలేదు. ఓకే, రైట్, హోప్ యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss about blood coagulation. ఓకే, ఒక్కసారి వీడియో లైక్ నచ్చితే ఓకే, మీ ఇష్టం ఏమైనా చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఆల్.